తెలుగు సినీ రంగంలోని కాదు, ఇతర సినీ రంగాల్లో తెలుగు రాజకీయాల్లో పరిచయం అవసరం లేని ఒకే ఒక్క పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు చెబితే కుర్రకారులు ఉర్రుతలుగుతారు. ఒక సినీ నటుడు నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఆగమనం, ఆగమ్య గోచరం. విప్లవం అనేది పండినప్పుడు పడితే తీసుకునే యాపిల్ కాదు, మనమే దాన్ని పడేలా చేయాలి. ఇది వింటే మనకు గుర్తుకొచ్చే పేరే పవన్ కళ్యాణ్. ఇంటర్మీడియట్ తో చదువుకు స్వస్తి చెప్పిన కళ్యాణ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ మీద అభిమానాన్ని పెంచుకుని శిక్షణ తీసుకున్నాడు. కళ్యాణ్ బాబు అన్న పేరును పవన్ కళ్యాణ్ గా మార్చుకుని 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి థియేటర్లలో కట్టిపడేశాడు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు, రికార్డులు బద్దలయ్యాయి. ఆయన ప్రస్థానం అంతటితో ఆగలేదు. ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయం మనలో ఎక్కువ అయ్యాయి. దీంతో 2014 మార్చి 14న అభిమానుల సమక్షంలో జనసేన పార్టీ స్థాపించారు. జనసేన పార్టీ భావజాలంతో కూడిన ఒక పుస్తకం కూడా రాసుకున్నాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేసి 175 స్థానాలకు గాను 140 స్థానాల్లో పోటీ చేయించాడు. అంచెలంచెలాగా ఎదిగిన ఆయన ప్రస్థానం నేడు ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా 6 అడుగుల బుల్లెట్టుగా ఈరోజు మన డ్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి ప్రజాసేవకు తన జీవితం అంకితం అని తేల్చి చెప్పాడు. Solid.